పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకెళ్ళినప్పుడు హ్మ్. ఫస్ట్ కూడా నేను అలాగే ఉన్నాను. హ్మ్. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్‌గా మాట్లాడి నాన్న అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. హ్మ్. ఎందుకనంటే హ్మ్. నేను ఒక గ్రేట్ పేట్రియాటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. హ్మ్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. హ్మ్. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్‌గా ఆ వైబ్. హ్మ్. ఎందుకని హ్మ్. నాట్ యాస్ మరి ఇందాక రీల్ ఓన్లీ హీరో. కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. హ్మ్. షో ఫార్మాట్‌లో అంటే ఇప్పుడు అంటే షో ఆ పవన్ షోలో కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపట్టి చెప్తారా? లేకపోతే అదే కదా! చెప్పరా? ఇప్పుడు అదే కదా! ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరేంటంటే ఆ! కళ్యాణ్. ఆ! కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. ఆ! క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అనగానే మీరందరూ కళ్యాణ్ అంటారు. నేను పవర్ స్టార్ పవన్ అనుకోలే. కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా! ఆయన పేరు కాదు కదా! ఆయన కాదు. పేరు అదే గదా! కాదు. షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. హ్మ్. కళ్యాణ్ అనే పిలుస్తారు. 'బిగ్ బాస్' అనౌన్స్ చేసినప్పుడల్లా కళ్యాణ్. హ్మ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. హ్మ్. డీమన్ అని కూడా పిలవరు. హ్మ్. పవన్ అని పిలుస్తారు. హ్మ్. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు. అవును. అది. సో, కాబట్టి కళ్యాణ్‌ని నేను క్లోజ్‌గా ఉన్నాను కాబట్టి క్లోజ్‌గా నాన్న కళ్యాణ్ అని కూడా పిలిచాను. మీతో మంచిగుండేవాడా? నేను మంచి చెడు అని ఏం లేదు. అక్కడ కళ్యాణ్‌తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ యాక్చువల్లీ చేశారు. ఇదే కళ్యాణ్ 'బిగ్ బాస్' హౌస్‌లో మిమ్మల్ని హ్మ్. ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకోని ఉండొచ్చు యాక్చువల్‌గా. హ్మ్. బట్ రియాలిటీ నాకు తెలుసు. లోపలున్న ఆయనకనిపిచ్చింది. అది మీరు మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట అన్నారు. నేను ఆయనకి తనుజతో ఏదైనా అఫైర్ ఉందని అన్నానా? అనలా కదా! ఆ! నేను రాబోయే ము అనలేదంటున్నారు రాబోయే అనేస్తున్నారు. కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నైనా అనొచ్చు. ఆ! ఆ! నాలుకకి నరం ఉండదు కదా శివ! ఆ! ఎన్నైనా అనుకోవచ్చు. ఆ! మనం అనుకునేయన్నీ కూడా కరెక్ట్ అవ్వదు కదా! హ్మ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. హ్మ్. ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే అయ్యొచ్చి తనుజాని, కళ్యాణ్‌ది కలిపి ఒకటి చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయని రకరకాలన్నారు. కానీ నేను అన్నానా? ఎందుకు అనలేదు? హ్మ్. నాకు క్లారిటీ ఉంది. ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. హ్మ్. తర్వాత నేను తనుజాను, కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా హ్మ్. తనుజ క్లియర్‌గా చెప్పారు. హ్మ్. నాకన్నా చాలా చిన్నోడు. హ్మ్. ఓకే. నాకిష్టమైతే నేనెలా చూపిచ్చాలో ఏజ్‌తో సంబంధం లేకుండా ఏదైనా చెప్తాను. అది ఇది అని అన్నారు. హ్మ్. సో, చూసారా నేను వేగ్‌గా అనిపిచ్చింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. హ్మ్. కళ్యాణ్ అలా అనుకున్నారు. అలా మాట్లాడుండొచ్చు. హ్మ్. అది తన ఆలోచన అంతే. హ్మ్. రైట్, రాంగ్ మీరొకటి అనుకుంటారు. నేనొకటి అనుకుంటా. కానీ హ్మ్. వాస్తవం వేరుంటది గదా! ఆ హ్మ్. వాస్తవం ఎవరికి తెలుస్తది? హ్మ్. నాకే తెలుస్తది. హ్మ్. సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్‌తోనే మాట్లాడతా. కొన్నిసార్లు కన్విక్షన్‌తో మాట్లాడతా. హ్మ్. ఓకే. ఒప్పుకున్నా. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పిన. యాహ్! ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. హ్మ్. ఇస్తున్నారా? హౌస్‌లో ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదా? తనూజ గారికిచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారనే మాట్లాడాను కదా! తనూజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు ఆయనకి ఏం హరీష్ గారు. జేశాను? ఎవరికైనా ఒకళ్ళ కాదు. కాదు. పేరు పెట్టి వాళ్ళు గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం జెప్పాలి? ఆ! నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం జెప్తాను. హ్మ్. తనుజ అనే ఒక పేరు హ్మ్. నాకు పర్సనల్ లైఫ్‌లో చాలా ఒక హ్మ్. ప్రెషియస్ థింగ్. ఓకే. ఓకే. అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మామూలు బయట బట్ అందరు ఆడోళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్. మరి బయటకొచ్చాక ఒక ప్రెస్ మీట్‌లో ఒక ఆమె హ్మ్. గుండంకులు అనంగానే ఆమెను బండామె అన్నారు. అది రెస్పెక్టే అండి? ఆడోళ్ళకి ఇచ్చే రెస్పెక్టే అదా? ఆ! అసలు అసలు ఆమె గుండంకులని అనలా. హ్మ్. క్లియర్‌గా జెప్తాను. అదే ఆ! గుండంకులనే ఎందుకు అలా ఆ! పిలిచారు అని అది అది అడిగింది. నేను క్వెషన్ అడిగాను. అహా! వివరంగా చెప్తాం శివ. హ్మ్. అహా! వివరంగా ఏదైనా చెప్తున్నాం వివరణ గదా! ఆయన బండామె అని అనడం అలా వివరంగా చెప్పొచ్చా? చెప్తా. అలా అనొచ్చా? అరే! ఆఫ్ కోర్స్. హ్మ్. నేనదే ఇప్పుడు చెప్తున్నా. మిమ్మల్ని లోపల హౌస్‌లో అలా అన్నారు అని శి అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా! ఆమెకి మీరు అనొచ్చు బండామె, శివ. సోడా బుడ్డి శివ కలద్దలు ఆ టైప్ అనొచ్చా? నేననలా మీరన్నారు శివ. ఆ! మరి ఎలా ఉందిది? ఆ! బౌన్సర్‌లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను ఈ ఆ! వాస్తవం ఏంటో. చెప్పండి. ఆ! ఓకేనా? నేనన్నానా? మీరన్నది నేనన్నాను. అసలు నేనేమన్నాను మీకు ముందు సరే. తలా తోక లేకుండా మొత్తం ఒకటే నేను క్వెషన్ మాట్లాడతారా? మొండి అడిగాను. ఒకటే కాదు నేను గదా! క్వెషన్‌కి క్వెషన్ ఆన్సర్ అడిగాను. నేను వివరంగా చెప్తున్నాను గదా! నేను వింటాను. నేను వినట్లేదా? ఆ! మీ మాట వినట్లేదా? వినాలి నేను కూడా. ఆపేస్తున్నానా? వినాలి. వినలేకపోతే మళ్ళీ షుగర్ నేను అనుకుంటా వింటా. నేను. నాకు షుగర్ లేదు. బీపీ ప్రెజెంట్ దేవుడి దయ వల్ల ఏం మీకు రాలేదు. నాకు పొగరెక్కువ. అదే సారీ ఆ! ప్రాస్ కోసం వాడాను. సరే ఒకటేంటంటే, హ్మ్. ఇప్పుడు నాకు రాగానే మీరు హ్మ్. చూసారో లేదో ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేసారు. హ్మ్. ఆల్‌మోస్ట్ 11:30కి నన్ను మీకు తెలుసుగా ఫార్మాట్ ఎలా ఉంటదో. అవునవునవునవును. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేయాలి ఎవరొస్తారని. హ్మ్. కాలనీలోని ఎవ్వరు కూడా అడగరు. అరే! అంతమంది వచ్చేప్పుడు ఓవర్‌వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నా. పడుకోలా. హ్మ్. హ్మ్. 5, 6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకొచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అనంటే
నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే, "ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా గూడా, లేదు సార్ ముందే కావాలని" అంటే, "సార్ గ్యాదర్ చేస్తాను బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి, సరే మీరు ఆర్గనైజ్ చేయండి" అని చెప్పి, హ్మ్. 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 ప్రెస్ మీట్ అని చెప్పి, హ్మ్. శివ హ్మ్. వచ్చిన తర్వాత హ్మ్. నాకు ఈ కాలు 21 రోజుల నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా. హ్మ్. హ్మ్. నేను డాక్టర్ దగ్గరికి కూడా ఎళ్ళా. ఇది హ్మ్. ఇది ఇవి బట్టలేసుకొని ఇగో స్నానం చేయటానికి కూడా వీలు కుదరట్లా. ఇదిగో నాకు ఇది నొప్పుడుతుంది. హ్మ్. హ్మ్. అయినా సరే ప్రెస్ అంటే, మీడియా అంటే ఎంతో గౌరవించి, హ్మ్. దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో గూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే, స్నాక్స్ తీసుకొని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినాక గూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లే శివ. హ్మ్. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకెళ్ళొచ్చాను సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేంకేం సాధించలా. హ్మ్. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ గదా! మీరు హ్మ్. పిలిసారు గదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను గదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కాదా? హ్మ్. నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే, ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తా నేను. క్వెషన్ ఎలా అడగొచ్చంటే, మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. హ్మ్. అవునా హ్మ్. కాదా? హ్మ్. ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా గూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. హ్మ్. 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 ఈళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియనిదేంటి? ఇవాళ రేపు అవును. అవును. వైరల్ అవును. అవ్వటం కోసం, అవును. హైప్ కోసం అవును. ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం అవును. వచ్చినట్టు కాంట్రోవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. అవును. రకరకాల అవును. క్వెషన్స్ అడుగుతారు కదా! అవును. ఇయన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేము వంట పడతదా శివ? హ్మ్. ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని గదా! హ్మ్. అరే! నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేదనకు గురవుతున్నా 30 రోజుల నుంచి. హ్మ్. మిమ్మల్ని గౌరవించి వచ్చానే నేను హ్మ్. హ్మ్. గెస్ట్‌గా. హ్మ్. ఓకే. మీరందరూ వచ్చి మైక్‌లు మీద పడిపోతున్నారు. ఇవన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్! నేనైతే ఏమి అడిగానో తెలుసా? హ్మ్. సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు హ్మ్. తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ హ్మ్. పదం ఇదండి. హ్మ్. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి? అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. హ్మ్. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీ గుండయితే కాదు గదా! హ్మ్. మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు, హ్మ్. కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి కన్నా గూడా దాన్ని ఇప్పుడు జస్టిఫై యాహ్! చేసేసిన మనుషులు, హరీష్ గారు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, హ్మ్. అలాగన్నారు. ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే, మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, అవును. ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు, పాపం ఆమె ఫీల్ అవ్వల. హ్మ్. కానీ పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. హ్మ్. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా. లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతారు. హ్మ్. అదే సారీ మీరు మీ మీరన్నది రైటే. ఫీల్ అవుతూనే తనని ఏంటి ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్‌లో అలా ఫీల్ అయ్యారే! హ్మ్. మరి 30 రోజులు కదా! హ్మ్. శివ ఇప్పుడు ఆ ఫీలింగ్‌కి ఆమె అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా థియరీ బదులు. ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకో విషయం తెలుసా లేదా? హ్మ్. ఆమెను పిలిసి అంతమంది జనం తర్వాత మీదకొచ్చినా గూడా నా చుట్టూ గుమిగూడేసినా గూడా హ్మ్. ఆవిడెక్కడున్నారో ఎతికి పిలిసి ఆమెని "అమ్మ యూ ఆర్ వెరీ క్యూట్. ఓకే. ఐ రియల్లీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం, ఉదాహరణ కోసం" అక్కడ కూడా చెప్పా. ఉదాహరణ చెప్తేనే. అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. "ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ. అంతా మీడియానే కదా! మీడియా అంతా ఒకటే అయిపోద్ది గదా! అందరూ కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తా. తీసుకుంటారా? హ్మ్. తీసుకోరు. హ్మ్. అప్పుడు ఏంటి అది?" హ్మ్. తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారో తెలుసా నన్ను? హ్మ్. సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది? ఎందుకు కనపడలేదు? భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు. ఏమి తెలుసా? హ్మ్. సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా! హ్మ్. ఇప్పటివరకు మేము ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్‌ని మేము చూడలేదు. హుహు. చాలా బాగుందన్నారు. అర్థమైందా? సో, దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలా ఉంటా. నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా! జెడ్ ఏముందో కూడా చూడాలి కదా! హ్మ్. ఇది జరిగింది. హ్మ్. ఇప్పుడు దాన్నే పెట్టుకొని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద హ్మ్. శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ, హ్మ్. అదే థంబ్‌నెయిల్ పెట్టేసేసి, హ్మ్. లైఫ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానెల్ మీరు చూడండి ఒకసారి. హ్మ్. 'హరిత హరీష్' ఛానెల్‌లో నేను ఇన్ని ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్ థంబ్‌నెయిల్ కూడా రాంగ్ థంబ్‌నెయిల్ పెట్టను. హ్మ్. అర్థం కాలే? మిస్‌లీడ్ చేయను. హ్మ్. క్లిక్ బైట్ చేయను. ఎర వేయను. హ్మ్. దట్ ఈస్ మీ. హ్మ్. సో, కాబట్టి అది అది ఆళ్ళ విచక్షణకు వదిలేస్తా. ఆమెమన్నది తెలుసా? హ్మ్. మీరింత క్యూట్‌గా ఉన్నారన్నప్పుడు, "సార్ ఇది వీడియో ముందు చెప్పండి" అది అన్నప్పుడు కూడా నేనన్నా, "చాలా క్యూట్‌గా ఉన్నారమ్మా." ఇంకొక మాటన్నా. హ్మ్. మిమ్మల్ని నేను లావు అని చెప్పి నేను హోల్ హార్టెడ్‌గా అనుంటే అన్నానని మీరనుకుంటారా? హ్మ్. అనలేదు. హ్మ్. ఓకే. మీకు అది తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా. ఆ హ్మ్. పెయిన్ ఎలా ఉంటదో. హ్మ్. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్‌ని అన్నట్టే. ఎందుకు తెలుసా? హ్మ్. మా మదర్ కూడా లావుంటారు. ఓకే. మా తల్లితో పోల్చానంటే ఇంక దానికన్నా మించి ఏం కావాలి శివ? అవును. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియనిదా ఏంటి? మీకు తెలుసు కదా! ఏం జరుగుతదో. హ్మ్. వైరల్ అవ్వటానికి కోసం, ఫేమ్ రావటం కోసం హ్మ్. ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా!